నమస్తే, వెల్కమ్ టు నెట్ తాత్రి. నేను మీ పవన్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిల్లర్ల తిరుగుబాటు అధికారుల మీద లేకపోతే ప్రభుత్వం మీద? ఎందుకు ఈ తిరుగుబాటు? ప్రభుత్వం మిల్లర్లకు బాకీ ఉందని మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుగుబాటు చేశారు. కానీ మిల్లర్లే ప్రభుత్వానికి బాకీ ఉందని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కొక్క మిల్లర్ ప్రభుత్వానికి ఎంత బకాయి ఉంది అతి త్వరలోనే నేటి దాని లెక్కలతో సహా బయటపెడుతుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మిల్లర్లు ఏకమయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది. అధికారులకు తెలుసు ఎవరెంత బకాయి ఉన్నారు. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మిల్లర్లే ప్రభుత్వానికి 100 కోట్లాది రూపాయల బకాయి ఉంది అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? తిరగబడ్డ మిల్లర్ల మీద ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు? అంటే ప్రభుత్వ అసమర్థతను గుర్తించి మిల్లర్లు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం తొలగించి తమ హామీలను నెరవేరుస్తుందని మిల్లర్లు ఖచ్చితంగా తిట్ట వేసుకొని కూర్చున్నారు. ఇక చూడండి, మెంగిన మిల్లర్లే మీటింగులు పెడుతున్నారు. ఎవరి మీద తిరుగుబాటు? తీసుకునేది వాళ్ళు, తిన్నది వాళ్ళు, మళ్ళీ తిరుగుబాటు చేసేది కూడా వాళ్ళే. ఎందుకు అహంకారం మిల్లర్లకు? ప్రభుత్వం చేతగానితనమా, లేకపోతే అధికారుల అసమర్థత, లేకపోతే మిల్లర్ల తిరుగుబాటు ఎంతవరకు వెళ్తుంది? ఎందుకు భావభావిక? తిన్నారు, తిడుతున్నారు, తిన్నది ఎరక్క ఇక్క మాటలు మాట్లాడుతున్నారు. శుద్ధ పూసలమని చెప్పుకుంటున్నారు, కడుపు కొట్టుకుంటున్నామని కథలు పడుతున్నారు. రైతులను మిల్లర్లకు కొంత అయితే ప్రభుత్వం నుండి మిల్లర్లకు మొత్తం వచ్చేస్తుంది. కానీ మిల్లర్లు ప్రభుత్వానికి మళ్ళీ ఎంత అప్పగిచ్చేస్తారు? ఇవన్నీ తెలియాలి, ఖచ్చితంగా బయటపడాలి. అధికారులు అప్రమత్తం అవ్వాలి. మిల్లర్లపై పీడియాక్ట్ అవసరమైతే చట్టసభలో బయటపెట్టాలి వీళ్ళ యాక్ట్. కోట్ల రూపాయల బకాలున్న మిల్లర్లే ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నారు. అన్యాయం అయిపోతున్నామని మొసలి కన్నీరు పెడుతున్నారు. ఎంక్వైరీలో తేలని లెక్కలు, అక్రమంగా సిరంచాకు తరలింపు. మిల్లర్లు ఆడిస్తున్నారు, అధికారులు ఆడుతున్నారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడు చూస్తున్నారు. ప్రభుత్వం మీదనే మిల్లర్ల తిరుగుబాటు చేస్తున్నారు. మతలబ్ క్యా హై అని జనం అడుగుతున్నారు. మరి ఏం సమాధానం, ఎవరు సమాధానం చెప్తారు? అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు మిల్లర్లు. ఇక్కడ అన్యాయం జరిగింది మిల్లర్ల కాదు, ఇక్కడ నష్టపోయింది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రతి గింజ రైతుల దగ్గర నుంచి కొని మిల్లర్లకు అప్పగిస్తుంటే ఈ మిల్లర్లు వాటిని మిల్లు ఆడించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఎంతగా అప్పగిస్తున్నారు. అసలు ఆ బియ్యం మొత్తం ప్రభుత్వానికి ఇస్తున్నారా, లేకపోతే పక్కదారి పడుతుందా? ఇదే ఇక్కడ తీవ్రమైన పాయింట్. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ప్రతి గింజ రైతుల నుంచి కొంటుంది, మిల్లర్లకు అప్పగిస్తుంది. కానీ రైస్ మిల్లర్లు ఏం చేస్తున్నారు? ఆ బియ్యాన్ని మిల్లులు ఆడించి బియ్యం తీసి కొంతవరకు ప్రభుత్వం అప్పచెప్పి ఇంకొంత మొత్తం బయట అక్రమంగా బయటకి ఎట్టేస్తున్నారు. అంటే అక్రమంగా వేరే చోట తరలించి సంపాదించుకుంటున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యత? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. ప్రభుత్వం చేయాలనుకుంటే ఇది ఒక్క సెకండ్ పని కాదు. పీడీ యాక్ట్ పెట్టి అందరినీ ఒక దగ్గర పిలిస్తే ఖచ్చితంగా ఇలాంటి భాగవతాలు బయటపడతాయి. ఇది ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, దేశంలోని అతిపెద్ద రైస్ మిల్ అసోసియేషన్ మిర్యాలగూడలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇంకా రాను రాను ఆ సమస్య కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మిల్లర్ అసోసియేషన్ నాయకులు మొత్తం మీటింగ్ పెట్టి ఇప్పుడు కనుక మనం తిరుగుబాటు చేయకపోతే ప్రభుత్వం మనపైన అబండాలు వేస్తుంది, ఆ తర్వాత జరిగేదానికి మేము బాధ్యులు కాము, తర్వాత మమ్మల్ని అడగొద్దని మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపెట్టించి అందరిని మిల్లర్లందరినీ రప్పించి ఏకతాటిపైకి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతి గింజను కొంటుంటే మిల్లర్లకు అప్పగిస్తున్నారు. ఆ మిల్లర్లు బియ్యాన్ని బయట ఎందుకు అమ్ముకుంటున్నారు? ప్రభుత్వానికి ఎంత మేరకు ఆ బియ్యాన్ని ఇస్తున్నారు? ఇదంతా లెక్కలు బయట రావాలి. బయట రావాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం నుండి అధికారులు, ఇక్కడ మిల్లర్లు ఏమంటున్నారంటే ఇంకో మాట, మేము అధికార పార్టీకి చెందిన మిల్లర్ అసోసియేషన్మే, మేము ప్రతిపక్ష నాయకులకు సంబంధించింది కాదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మిల్లర్లు. మరి అనుకూలంగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేయడం దేనికి? సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కదా.
మీ జిల్లాలో ఉండే అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కదా. మరెందుకు ఈ తిరుగుబాటు? అంటే వీళ్ళ భాగవతం బండారం బట్టబయలవుతుందని ముందుగానే తిరుగుబాటు చేస్తున్న ప్రభుత్వం మీద. ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం వీళ్ళ మీద పీడీ యాక్ట్ ఏదో ఒకటి చేసి వాళ్ళు తిన్నది మొత్తం కక్కిస్తుంది. దానికంటే ముందే మనం తేరుకొని ప్రభుత్వం పైన అబండాలు వేస్తే ప్రభుత్వం మన కోరికలను డిమాండ్ని తల వంచి మళ్ళీ మనం చెప్పింది చేస్తుందని మిల్లర్ల తిరుగుబాటు. ఇది కరెక్టేనా? మిల్లర్లు చేస్తుంది కరెక్టేనా? తిన్నది వాళ్ళే, తిడుతున్నది వాళ్ళే, అబండాలు వేస్తున్నది వాళ్ళే. ఇంకో మిల్లర్లు ఇంకేం చెప్తున్నారంటే గత ప్రభుత్వ పాలనే బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగాలేదు, మాకు అనుకూలంగా లేదని. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిల్లర్లకు సానుకూలంగా ఉంది, పూర్తి మద్దతు ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం కొంచెం అటు ఇటు చేసింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిల్లర్లకు అనుకూలంగా ఉంది. ఎటువంటి హామీలు కావాలి డిమాండ్లు చేసినా కానీ నెరవేర్చే ప్రభుత్వం అంది. అసలు కొంతమంది మిల్లర్లకు మిల్లు లేకపోయినా కానీ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మరి ఆ బియ్యం ఎడిపోతుంది, ఆ వడ్లు కొని ఎటు పంపిస్తున్నారు వాళ్ళు. అధికార పార్టీ నాయకుల మనసుల మీద చెప్పుకొని మిల్లులు లేకపోయినా కానీ వడ్లు కొంటున్నారే, మరి అదంతా ఆ లెక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ అధికారులకు తెలియవా? ప్రజాప్రతినిధులకు తెలియవా? అన్నీ తెలుసు కానీ గుట్టు చప్పుడు కాకుండా ఎంతో కొంత లోపల సర్దుకుంటున్నాయి ఈ విషయాలన్నీ. అవన్నీ ఖచ్చితంగా బయటపడుతుంది. ఇప్పుడు ఎలాగైతే మిల్లర్లు ప్రభుత్వం మీద తిరగబడ్డ మిల్లర్లని ఖచ్చితంగా అధికారులు గుర్తుపెట్టుకొని వారి వద్ద నుంచి ప్రభుత్వానికి ఎంతెంత బకాయి రావాలి, కోట్లాది రూపాయల బకాయిలు ప్రభుత్వానికి కట్టాల్సింది మిల్లర్లు. ఈ తదంగం అంతా ఆ బకాయిలు కట్టవలసి వస్తుందేమోనని ముందుగానే తిరుగుబాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఒక దృష్టి పెట్టి ఖచ్చితంగా మిల్లర్ల పైన యాక్షన్ తీసుకొని ప్రభుత్వానికి కావాల్సిన ఎంత రావాలో మిల్లర్ల నుంచి బకాయిలు అన్ని వసూలు చేసుకోండి తప్ప మిల్లర్లు వెనక తగ్గరు. అతి త్వరలోనే ఒక్కొక్క మిల్లర్లు ఎంత తిన్నారు, అసలు మిల్లులు లేని అధికార పార్టీ నాయకుల మనసులని చెప్పి అసలు మిల్లులే లేవు వాళ్ళు కూడా వడ్లుకొని ఆ బియ్యాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ప్రతి గింజ రైతు దగ్గర నుంచి కొని మిల్లర్లకు అప్పగిస్తుంటే మిల్లర్లు వడ్లని మిల్లులు వాడించి బియ్యాన్ని కొంతవరకు ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఇవన్నీ బయటపెట్టాలి త్వరలో. ఒక్కొక్క మిల్లర్ ఎంత తిన్నాడు, మళ్ళీ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, అదంతా ఖచ్చితంగా అది త్వరలో మీ నేటి ధాతులకు చూపెట్టబోతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల బకాయిల వివరాలు. జవరా నాయకులు, ఆ నాయకుల వెనక ముందున్నది ఎవరు? అధికారుల, లేకపోతే ఎమ్మెల్యేల, లేకపోతే మంత్రుల, లేకపోతే ఆ పై స్థాయి నాయకుల? ఈ మిల్లర్ల వెనుకున్న ఆ నాయకుల భాగవతాన్ని పట్ట బయలు చేయబోతుంది నేటి ధాతి. అతి త్వరలో ఒక్కొక్క మిల్లర్ ప్రభుత్వానికి ఎంత బకాయి ఉన్నారన్నది అతి త్వరలో క్లియర్ కట్గా ప్రతి లెక్క ప్రతి పైసాతో సహా మీ నేటి ధాత్రిలో క్లుప్తంగా వివరిస్తాం. అప్పటి వరకు మిల్లర్లు తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వీరిపైన పీడీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పక్కదారి పెట్టే అవకాశాలు ఉంది. ఇప్పటికే మిల్లర్లు ప్రభుత్వం అందించిన ప్రతి గింజాన్ని ప్రభుత్వం అప్పగించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ పెట్టి అధికారులు చొరవ తీసుకొని మిల్లర్లపై తగిన యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే తదంగం కాదు. ఇది ఒక ఉమ్మడి వరంగల్లోనే కాదు జరిగేది. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్లు ఇదే తంతును కొనసాగిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఇదే ఉంది. ఇప్పుడు వరంగల్లో బయటపడ్డది. త్వరలో నల్గొండ, మిర్యాలగూడ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళతో ఏకతాటపైకి వచ్చి ప్రభుత్వం తిరుగుబాటు చేస్తున్నారు. తప్పు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మన ప్రభుత్వం ఎందుకు అసమర్థంగా పనిచేస్తుంది, చేతగానితనాన్ని ప్రభుత్వం మీద ఎందుకు రుతున్నారు? కేవలం మిల్లర్లకు అనుకూలంగా, అంటే మిల్లర్లు ప్రభుత్వానికి అనుకూలం అని చెప్పి తిరుగుబాటు చేసినా కానీ మిల్లర్లను ప్రభుత్వం ఏమీ చేయలేదని వాళ్ళది ఒక ధీమా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్ల తంతు ఇలానే కొనసాగుతుంది. అతి త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కొక్క మిల్లర్లు ఎంత బకాయి ఉన్న ప్రభుత్వానికి అనేది లెక్కతో సహా మీ ముందుకు వస్తుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.